మన పాటల రచయిత రండి కళ్యాణ్ చక్రవర్తి గారు. ఆయన మర్చిపోయాను, ఆయన అనుకుంటుపోయారు. సరే, ఆ పొడమైన నాన్న వెనకాల ఆయన మొబ్బట్టు వచ్చి చాలా అద్భుతం. మదర్ పాట అసలు ఎక్స్ట్రాడినరీ. అన్ని శ్లోకాలు అన్నీ కూడా అద్భుతంగా. ఓకే, నా అభినందనలు, నా శుభాకాంక్షలు. సరస్వతి పుత్రులు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు సోదరమణులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అఖండ సినిమాని ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అఖండ సినిమాలో ఒక రైతు వేషం నాకు ఇచ్చినటువంటి మా ప్రియతమ దర్శకులు బోయపాటి శ్రీను గారికి, అలాగే ఎంతో సహకారం అందించిన మన మంచి మనసున్న హీరో బాలయ్య బాబు గారికి, అలాగే డిఓపి రాంప్రసాద్ గారికి, ఆ ద్వారకా క్రియేషన్ సంస్థ యజమాని బిర్యాల రవీంద్ర రెడ్డి గారికి, తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గొప్ప విజయాన్ని అందించారు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక బాలయ్య బాబు గారికి ఇష్టమైన పద్యాలు, ఒక్క పద్యం 2 పద్యాలు వింటాను నేను. ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయలు రాసిన పద్యం తెలుగువారి యశస్సుని ప్రపంచ దేశాలకు చాటిన విశ్వవిఖ్యాత నరసార్వభౌమ ఎన్టీ రామారావు గారిని స్మరించుకుంటూ శ్రీకృష్ణదేవరాయలు రాసిన పద్యం ఒకటి అంటాను. తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెలుగు కండ ఎల్ల నృపులు గొల్వ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. థ్యాంక్ యూ. ఈరోజు మన హీరో బాలయ్యబాబు గారు పంచికట్టు పైన కన్వాయిస్కి వస్తే పంచికట్టు మీద సినారా గారి పద్యం ఒకటి అంటాను. పంచకట్టుటలోన ప్రపంచాన మొనగాడు, పంచకట్టుటలోన ప్రపంచాన మొనగాడు, కండువాలేనిదే గడప దాటనివాడు, పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు, ఎవడు వాడు ఇంకెవడు తెలుగువాడు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా దర్శకులు బోయపాటి శ్రీను గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఆయన చిన్నవారు, ఇంకెన్నో సక్సెస్ కావాలని, ఇంకెన్నో సినిమాలు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గాంధీ గారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగా అనిపించి తెలుగుదనం ఉట్టిపడింది అనమాట. సంక్రాంతి అంటే తెలుగు. ఒక ముఖ్యమైన